హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు వేణు టీవీ. ఉల్లాసం కావాలి, ఉత్సాహం కావాలి. పిల్లలతో ఉన్నప్పుడు పిల్లల్లా కలిసిపోవాలి, పెద్దలతో ఉన్నప్పుడు పెద్దరికల్లా ఉండాలి. కానీ జల్సా చేయాలనుకున్నప్పుడు ఇలా వండర్లాగా రావాలి. ఎందుకంటే ఇక్కడ అందమైన వాటర్ ఫాల్స్ ఉంటాయి, జైంట్ వీల్స్ ఉంటాయి. రకరకాల మనుషుల మధ్యలో రకరకాలమైన ఆనందం పొందుతూ ఎంజాయ్ చేయబోతున్నాం. ఆ వండర్లా విశేషాలు ఏంటో చూద్దాం రండి. వండర్లా పిల్లలతో ఉన్నప్పుడు కేరింతలు కొట్టాలి, పెద్దవాళ్ళతో ఉన్నప్పుడు ఆనందం పడాలి. కొంచెం ఉల్లాసం, కొంచెం ఉత్సాహం కావాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. చాలామంది పిల్లలు ఇక్కడికి వచ్చేస్తారు. రకరకాల పిల్లల మధ్యలో రకరకాల స్నేహం మొదలవుతుంది. కానీ అందరూ కలిసి సరదాగా, ఉత్సాహంగా, ఆనందంగా ఈ ప్రశాంతమైన సమయంలో, ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయాలంటే వండర్లా విజిట్ చేయాల్సిందే. రెండు విశేషాలను చూద్దాం. కమ్. ఎన్ని రైడ్స్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. చాలా యూస్ఫుల్. తెలియని వాళ్ళకి ఇన్ జనరల్ చెప్తాను. ఆ రోలర్ కోస్టర్ నుంచి రైట్ సైడ్ అన్ని డ్రై గేమ్స్ ఉంటాయి, డ్రై అండ్ మెకానికల్ గేమ్స్. లెఫ్ట్ అన్ని కంప్లీట్గా వాటర్ గేమ్స్. వాటర్ రైడ్స్ ఆఫ్టర్ 12:30 స్టార్ట్ అవుతుంది కాబట్టి లంచ్ తర్వాత ప్లాన్ చేస్తాం. సార్ వాళ్ళకి కూపన్ ఇస్తాం. ఒక పర్టికులర్ రెస్టారెంట్ ఉంది, ఒకసారి కూపన్ ఇస్తారు. ఇది లంచ్ వచ్చేసి చిల్లీస్ రెస్టారెంట్. ఎగ్జాక్ట్లీ బిల్డింగ్ కింది సైడ్. ఈ బిల్డింగ్ ఉంది కదా, అడ్వెంచర్ ఆఫ్ చిక్కు, దాని కింది సైడ్ ఉంటుంది. టైం వచ్చేసి 1 o'clock. ఎగ్జాక్ట్గా అందరూ అక్కడికే గ్యాదర్ అవ్వండి. లంచ్ తర్వాత డైరెక్ట్ మీరు వాటర్ రైడ్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ స్నాక్స్ 5 PM ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ అక్కడ లెఫ్ట్ సైడ్. సో 1 o'clock చిల్లీస్ రెస్టారెంట్ అండ్ 5 o'clock ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్. సో మేము వండర్లాకు ఎంటర్ అయిపోయాం. చూసావా, గర్ల్స్ అందరు రెడీగా ఉన్నారు. ఫస్ట్ మాత్రం ఏంటంటే మాకు వెల్కమ్ డ్రింక్ ఉంటుందంట. ఫంక్షన్స్ కానీ ఎక్కడికైనా పార్టీస్కి వెళ్తే వెల్కమ్ డ్రింక్ ఎలా ఉంటుందో అలాగే వండర్లాలో వెల్కమ్ డ్రింక్ ఉంటుంది. లోపల చాలా చాలా మిరాకిల్స్, చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అండ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చేసిన తర్వాత 1 o'clockకి భోజనం కూడా. ఇదేంటంటే స్కూల్ తరపున, కాలేజ్ తరపున వచ్చేస్తే ఏంటంటే ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది వండర్లా. మీరు కూడా విజిట్ చేయొచ్చు. వీళ్ళందరూ ఒకసారి రోజు చేసుకోండి. అది అనమాట విషయం. సో వండర్లా ముందు డాల్స్తోని ఎంటర్టైన్మెంట్. ఇలాగా హాయ్. సో ఫస్ట్ మేము వెల్కమ్ డ్రింక్ రావడానికి లోపలికి వచ్చేసాం. తర్వాత కాస్ట్యూమ్స్ వెళ్తాము. ఆ తర్వాత లోపల ఎంటర్టైన్ తర్వాత 1 o'clock భోజనం ఉంటుంది. కూర్చొని ఉన్నారు. ఈగలుగా వెయిట్ చేస్తున్నారు. చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు కూడా. కానీ ఇక్కడ కొంతమంది మేము మాతో పాటు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ దాదాపు 27 members లోపలికి ఎంట్రీ ఇచ్చాం. ఇక్కడ హ్యాపీ స్పైస్ అని ఉంది. సో వీళ్ళు ఇక్కడ వెల్కమ్ డ్రింక్ ప్రొవైడ్ చేస్తారు. మాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. లోపల ఫుడ్ కోర్ట్ చూస్తే ఇలా ఫుడ్ కోర్ట్ అంతా ఉంది. మనకు నచ్చిన ఫుడ్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు, కొనుక్కొని తినవచ్చు. ఏది కావాలంటే బయట హైదరాబాద్లో ఏది దొరుకుతుందో ఆ ఫుడ్ అంతా అవైలబుల్ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి లోపల మాత్రం బయట ఫుడ్ మాత్రం లోపలికి ఎలా చేయరు. మన బ్యాగ్స్ ఏదైనా వచ్చినా సరే ఆ బ్యాగ్స్ మొత్తం కూడా ఒక లాకర్ తీసుకొని లాకర్లో పెట్టేస్తారు.
బయట మార్కెట్లో ఏదైతే ఫుడ్ దొరుకుతుందో ఆ ఫుడ్ అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. కానీ బయట ఫుడ్ మాత్రం లోపలికి వెళ్ళో చేయరు. మా వాళ్ళు మాత్రం ఈగల్గా వెల్కమ్ డ్రింక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేసి రాలేదు. ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా? బ్రేక్ఫాస్ట్ చేశారా అంటే టిఫిన్ తిన్నారా, అల్పాహారం తిన్నారా? ఓకే, తినేసి వచ్చారంటే ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ వెల్కమ్ డ్రింక్ మాత్రమే. వీళ్ళందరూ బ్లాక్ ఫేస్ ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం ఇంట్రాక్షన్ అవుతారు కాబట్టి కొంచెం నర్వస్గా ఉంటుంది, కొంచెం జోష్ ముందు మొదలవుతుంది. చూస్తూనే ఉంటుంది. పిల్లల గ్యాంగ్. సో ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ తాగడానికి వచ్చిన మా పిల్లల గ్యాంగ్. రకరకాల ఫుడ్ ఇలా ఉంటుంది. వెల్కమ్ డ్రింక్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారట. అండ్ మిర్చి మసాలా లోపల అంతా కూడా ఫుడ్ కోర్ట్లా ఉండింది. రూమ్స్ కోసం ఇక్కడ వెయిటింగ్ పిల్లలంతా. ఇప్పుడు నా సైజ్కి 3, 4, 5 డబల్ ఎక్స్ 7 ఏం కాదు నాకు డబల్ ఎక్స్ నోట్ తీసుకున్నాడు. డబల్ ఎక్స్ నీకు డబల్ ఎక్స్ వస్తుంది. 11, 12 అందరూ నాకే తీసుకోండి. 13 వీళ్ళందరికీ పొట్టి వీరయ్య గారు తెలుసు కదండి. అండ్ మంచి యాక్టర్ కూడా, వాళ్ళ అమ్మాయి విజయ్ కూడా యాక్టర్, అలాగే తిని కూడా బ్యూటిఫుల్ యాక్టర్. కానీ ఈరోజు ఈ రంగులు బొమ్మతో, ఈ రంగులు కలర్తో జోకర్లాగా ఎంతమందికి ఎంటర్టైన్ చేశారు వండర్లాలో. బ్యూటిఫుల్ సర్వీస్ రావు చంద్రయ్య గారు. సో ఇక్కడ అంతా కూడా ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తారు. ఎందుకంటే మనసుతో చూసేది కొంత అయితే, కళ్ళతో చూసేది ప్రింట్ చేసి కొంతమంది కెమెరాతో చేసే ప్రింట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. అందరూ ప్రింట్ తీసుకుంటారు. మా పిల్లల గ్యాంగ్ కూడా మంచి ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తారు. అబ్బా పెద్ద రాక్షసులాగా పెద్దగా ఉన్నారు కదా లెగ్స్. వండర్లా లోపల వైపు ఇది. గిర్రాగా తిరుగుతున్నారు వీళ్ళంతా కూడా. ఫీజులు అవుట్ అయిపోయారు అక్కడ. మా వాళ్ళు ఒక్కడే ఓన్లీ అల్లరి చేస్తారు. బ్లాక్ ఇది ఒక అంతరిక్షంలోకి వెళ్ళినట్టుందా. సో భయపడలేదు, మొత్తానికి భయపడలేదు అంతే. వెరీ గుడ్, సూపర్. మా పిల్ల గ్యాంగ్ ఇక్కడ ఉంది. మొత్తం బ్లాక్ బ్యూటీస్ అంతా ఒక దగ్గర చేశారు.
ఫుల్ సపోర్ట్ మీరు. సో ఒక జాయింట్ విల్లా ఉంది, పైకి వెళ్ళిపోయి ఒకేసారి టప్పని వదిలేస్తారట. హార్ట్ బీట్ బ్రేక్ ఉన్న వాళ్ళు చాలా డెలికేట్, ఇది ఎక్కడం కూడా చాలా కష్టం. సో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఎక్కకపోవడమే మంచిది. మెల్లమెల్లగా పైకి తీసుకెళ్తుంది. సో టాప్ యాంగిల్లోకి వెళ్ళిపోయారు. ఒక ఫ్లవర్లా ఉంది, దేవదారు వృక్షం లాగా పైన ఎక్కడో ఫ్లవర్ పూసినట్టుగా ఉంది. ఈఫిల్ టవర్ 8 లాగా ఒకేసారి ఇప్పుడు వాళ్ళని సమ్మని వదిలేస్తుంది. మా పిల్లలు అల్లరి 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 ఎక్కువైపోయింది వాళ్ళందరూ. కాదు, వాళ్ళు పైకి వెళ్ళిన మీ ఫీలింగ్ ఎలా ఉంది అసలు? నెక్స్ట్ ఎక్కాలి. ఎలా ఉంది ఫీలింగ్? సూపర్ ఉందా? తోపు ఉంది. Everything in our emergency services. You must find the resources.
పిల్లలు తినలేదు కానీ ఫుడ్ బాగుందని చెప్పాలా. చిల్లీ స్పెషల్. ఫుడ్ ఎట్లుంది? మన హాస్టల్ లెక్క ఉందా? హాస్టల్ కన్నా బాగుందా? మీ చదివిన స్కూల్ కన్నా బాగుందా? ఈ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తా అంటున్నాను. లక్కీ రైస్ ఎలా ఉంది? బాగుందా? హాస్టల్ కన్నా బాగుందా? ఇదేదో తలకాయ మొత్తం దాచేసుకుంటుంది, అందులోనే పెట్టేసింది తలకాయ మొత్తం. ఇటు చూడమ్మా ఒకసారి, మెరుపుతీగా ఇలా చూడమ్మా ఒకసారి. బాగుందా? నచ్చిందా? సో ఇది బోట్ లాగా కనిపిస్తుంది, మంచిగా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ చూడండి, ఫుల్ బ్లూ కలర్లో అందరు చిన్న పెద్ద పిల్ల పీచు ఆడ మొగ అని తేడా లేకుండా అందరూ ఆ బుడ్డోడు చూడు కెమెరాని ఒక కవర్లో పెట్టి అది వండర్లా అంటే డిఫరెంట్ వాటర్స్తోని ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్తో ఎంటర్టైన్మెంట్, రకరకాల. పైకి వాటర్ ద్వారా కానీ ఇక్కడ వాటర్ని రకరకాలుగా యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఒక ఫ్యాన్స్ లాగా వచ్చి చల్లగా కూల్గా ఉంది. ఎంత చల్లగా ఉందో ఇక్కడ. వచ్చేసి పైన మ్యూజిక్తోని వాటర్ డాన్స్ వేసేది ప్లేస్. రకరకాల ఫుడ్ కోర్ట్లు అన్నీ ఉన్నాయి. లేజీ రివర్ అట, లేజీ. ప్రతి దానికి ఒక క్యూ ఉండింది. ఆ క్యూ అంతా అయితే టైం అంతా అయిపోతుంది. మార్నింగ్ 11 o'clock నుంచి 5 o'clock వరకే టైం ఉంటుంది.
ఉంటుంది. ప్యాకేజ్ సిస్టమ్ అయితే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, స్నాక్స్ కూడా, మార్నింగ్ డ్రింక్ కూడా ఉంటుంది. అరిగిపోయేంత వరకు డ్యాన్స్ చేస్తాం. ఇలాంటి పైప్స్ ట్యూబ్స్ ఇస్తారు. వీటితో పాటు వాళ్ళందరూ చూస్తుంది మీకు తెలిసిపోతుంది. వాటర్లో ఒక రౌండ్ అప్ చేసుకొని ఇస్తారు. ఇది అన్నీ కూడా వాటర్తో చేసిన ఎంటర్టైన్మెంట్ అండ్ మ్యూజిక్తోని అండ్ డిఫరెంట్గా ఎంజాయ్ చేసే ప్లేస్ వండర్లా. ఇలా పిల్లలకి పెద్దవాళ్ళకి వండర్లాలో డ్రెస్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ సైజుని బట్టి. సో ఇక్కడ అంటే బ్లాక్ అండ్ బ్లూ రకరకాల డ్రెస్సెస్ ఎవరి సైజ్ బట్టి ఫుల్ రాక్ చేస్తారు. అందరూ కూడా బొమ్మలు చూడండి ఎంత నీట్గా కనిపించేస్తారు. అటు పిల్లలు చూస్తే కూడా వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి కూడా డ్రెస్సెస్ తెచ్చుకోవచ్చు, కానీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏంటి పోయిన అశోకవనంలో సీతలా కూర్చున్నావు? రైన్ డ్యాన్స్ అనేది చాలా ఇష్టం చాలా మంది. వర్షం పడుతుంటే నెమ్మదిలాగా నాట్యం చేయాలని చాలా మంది కనిపిస్తుంది. ఈ వండర్లో అయితే డిఫరెంట్గా ఇలా ఉంటుంది. సో రైన్ పడుతున్నట్టుగా గొడుగు నుంచి వాటర్ పడుతున్నట్టుగా పైన ఒక ట్యాంక్ లా ఉన్నది, నిండిపోతే ఒకేసారి బ్లో చేస్తుంది వాటర్. అలా డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. నేను మాత్రం ఈ వర్షంలో తడవట్లేదు. నాకు వర్షం అన్నా తర్వాత నీళ్ళలో తడవాలన్నా ఇష్టం ఉండదు. చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. తడవాలని మనకి ఉంటుంది. కాస్ట్యూమ్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అయినా నేను కాస్ట్యూమ్స్కి వేసుకోలేదు. నాకు ఎందుకో స్విమ్ సూట్, స్విమ్ డ్రెస్, స్కిన్ టైట్ డ్రెస్సెస్ అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. చాలామంది ఎండ తాపానికి తట్టుకోలేని వాళ్ళు చాలామంది ఈ వండర్లాకి వచ్చి ఈ వాటర్ ఫాల్స్లో, ఈ వాటర్ రైన్ డ్యాన్స్లో లేదంటే ఇలా వచ్చి షోర్గా ఉందంట ఇలా నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తారు. భయం వేసి అరుస్తున్నారు అనుకుంటున్నారు, కావాలని వాళ్ళు అరుస్తున్నారు అలాగా. మేము బోట్లో ట్రైన్ బోట్ అనమాట, అది వాటర్ ఫాల్ అన్న ట్రైన్ బోట్. మా వాళ్ళంతా
చక్కని రాక్ నుంచి గుహల్లో ఇంచి దయ్యాలు భూతాలు పాతాల బయట గుహ ఎలా ఉందో అలా ఉంది. అట్మాస్ఫియర్ గ్రీనరీతో ఇక్కడ మంచిగా ఒక ట్రాక్ ఉంటుంది. ట్రాక్ మీద నుంచి ఇలా వచ్చేసి జంప్ అయ్యి ఇలా వాటర్లో వెళ్తారు. అది బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలా చూసుకుని ఉంది కొండలోంచి గుట్టలోంచి వాటర్ కాకినట్టు అట్లా ఉంది. ఎటు చూసినా ఒక వింత ప్రపంచం, కొత్త మాయా ప్రపంచంలోకి చూడండి. అందరూ చూస్తుంటే ఇప్పుడు లోపల బ్రిడ్జ్ ట్రాక్ నుంచి ఒక ట్రైన్ లాగా చూపిస్తారు. ఇక్కడ ట్రాక్ లాగా ఉంది. ట్రాక్ నుంచి ఇలా వెళ్తే వాటర్ ఇలా జమ్మని వేయడం ఒక బ్యూటిఫుల్ సీనరీ లాగా అనిపిస్తుంది. సో ఈగగా వెయిట్ చేస్తున్నాం ఎవరు వస్తారో ట్రాక్ మీద. ట్రాక్ నుంచి చూస్తాం ట్రాక్ ఇలా జంప్ అవుతారు. I appreciate. Come on, DJ, let's go. 3, 2, 1 and go. Come on, louder everyone. Come on, everyone. సో వండర్లా అంటే చాలా అద్భుతంగా ఉంది అనుకుంటాం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. వండర్లా అంటే అలానే ఉంది. వాటర్ ఫుల్ కిరాసి అమ్మాయిలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మరి చూస్తూనే ఉండండి మంచి వీడియోస్ కోసం. వేలు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.